హలో అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను డైలీ ఎర్లీ మార్నింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని లాగ్స్ అయితే తీసానండి. నేనైతే నైట్ డిన్నర్ తర్వాత బౌల్స్ అన్నీ కడిగి నైటే క్లీన్‌గా పెట్టేసుకుంటానండి. స్టవ్ కూడా నీట్‌గా కడిగి పెట్టేసుకుంటాను నైటే. మార్నింగ్ అయితే కొంచెం 5 మినిట్స్ అటు ఇటు లేచినా కానీ పని అయితే చకచక అవ్వాలంటే నైటే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సింక్‌లో మాత్రం ఏం లేకుండా చూసుకోవాలి. అలాగే ఇలా నీట్‌గా కనిపించే వరకు ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అందుకని నైటే కడిగి పెట్టేసుకుంటాను. తర్వాత అయితే నేను పిల్లల కోసమైతే పాలైతే కాస్తున్నానండి. తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో అయితే కూరగాయలు తీసి కూరగాయలైతే నేను ఒక 5, 10 మినిట్స్ ముందే అయితే ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టుకుంటానండి. ఎందుకంటే కూల్ తగ్గడానికి. నేను పాలు కూడా అలాగే చేస్తానండి. కాయడానికి ముందు ఒక 10 మినిట్స్ ముందే తీసి బయట పెట్టుకుంటాను. ఈలోపు మనం వేరే పని చేసుకోవచ్చు. తర్వాత నేను కూరగాయలు తీసి బయట పెట్టిన తర్వాత అయితే రైస్ కడిగి పెట్టానండి. రైస్ నేను మార్నింగ్ పిల్లల వరకే రైస్ వండుతానండి. ఒక కర్రీ మాత్రం అందరికీ చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్ మళ్ళీ మేము వండుకుంటాము. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. కాకరకాయ ఫ్రై అయితే నేను వెల్లుల్లి దంచి వేస్తానండి. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే వేయనండి. కాకరకాయ ఫ్రై అయితే నేను ఇలా చేస్తున్నానండి.